100% అంటే రాజు గారు అంటే ఒక రెస్పెక్ట్. అంటే మీరు తీసిన సినిమాలు అలాంటివి. ఎగ్జాంపుల్ అంటే ఒక బలగం అనే సినిమా అంటే అన్ని సినిమాలు 'ఆర్య' గాని, 'బొమ్మరిల్లు', 'కొత్త బంగారు లోకం', 'శతమానం భవతి' గాని ఏ సినిమాకి ఆ సినిమానే. కానీ 'బలగం' అనే సినిమా అసలు ఎప్పుడో మర్చిపోయిన జనాలందరూ తెరలు కట్టుకొని చూడటము. మీకు అంటే చాలామంది ఆ టైంలో ఎన్నికల క్యాన్వాసింగ్ కూడా ఉపయోగించుకున్నారు 'బలగం' అనే సినిమాని. అంటే అది అది తలుచుకున్నప్పుడు ప్రౌడ్‌గా అనిపిస్తది సార్ అలాంటి యా డెఫినెట్గా. అంటే దానికంటే ముందు బలగం సినిమా కంటే ముందు హర్షిత్ ఒకరోజు సో ఇలా అంటే వాళ్ళందరూ కొంచెం సోషల్ మీడియాలో అక్కడిక్కడ ఉంటారు. నేను కొంచెం సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను. ఎవరైనా పంపించింది చూడడం తప్పితే. హర్షిత్ ఎలా అయిందంటే 2023 బలగం మార్చిలో రిలీజ్ చేశాం. సో కొంచెం అక్కడ రకరకాలు అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి ఇది ఉంది అది ఉంది అని చెప్తే కూర్చోబెట్టుకొని ఒకటే చెప్పాను, హర్షిత్ ఇక్కడ గెలవాలంటే నువ్వు ఒక మంచి సినిమా ఇవ్వాలి. ఓకే. నువ్వు నెగిటివ్ ఏమొచ్చినా ఏది వచ్చినా నువ్వు పట్టించుకోవచ్చు. ఎందుకంటే మన చుట్టూ నెగిటివ్ లేకుంటే నీ విలువ తెలియదు. నీ విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఆ నెగిటివ్లోకి వెళ్ళి కూడా నువ్వు సక్సెస్ ఇచ్చిన రోజు, ఆ సక్సెస్ నలుగురికి ఉపయోగపడిన రోజు ఒక్క నెగిటివ్ కనిపించదు. హర్షిత్ ఈజ్ రియలైజ్ ఆఫ్టర్ బలగం. ఓకే. బలగం అయిన తర్వాత వావ్ ఇంత తేడా ఉంటుందా చిచ్చా. రెస్పెక్ట్ ఆటోమేటిక్. ఎందుకు? ఆ సినిమా వాల్యూ అంతే. సో మనం ఏం ప్రయత్నం చేయాలి? నెగిటివ్ దానికి వాడు అట్లా అనుకుంటున్నాడంట వీడు ఇట్లా అనుకుంటున్నాడంట అదంటే ఇదంటే అని మనం బుర్రపాటు చేసుకునే బదులు ఫోకస్ ఆన్ మనం ఏమి ఇస్తున్నాం, ఏమి ఇవ్వాలి. దీనివల్ల డబ్బే కాదు, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బాస్టర్, డబ్బు కావాల్సినంత వచ్చింది. ఓకే. సో ఒక పక్కన ఒక ఫ్లాప్ సినిమా, ఆ ఫ్లాప్ సినిమాని మర్చిపోయేలాగా చేసింది అంటే నిజంగా మాకు అదొక చేంజ్ ఓవర్ లైఫ్లో. ఇప్పుడు మా 22 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ప్రొడ్యూసర్గా ఒక చేంజ్ ఓవర్. కానీ బలగం లాంటి సినిమా ఇచ్చినప్పుడు సంక్రాంతికి వస్తున్న ఒక క్లాసిక్ ఇండస్ట్రీ రికార్డు అన్ని క్రియేట్ చేసింది. బలగం అనే సినిమా ఒక ఎమోషనల్గా క్రియేట్ చేసింది. ఇవి రెండు రకాలు. సంక్రాంతికి వస్తున్నాం బలగం. సో మేమే నంబర్ ఆఫ్ సినిమాలు తీసే వాళ్ళకి ఏంది ఇట్లా కమర్షియల్గా మేము సినిమాలు ఇవ్వగలగాలి, ఎంటర్టైన్ చేయగలగాలి, ఇలా ఒక అద్భుతమైన సినిమాలు ఇవ్వగలగాలి. ఓకే. ఇప్పుడు F2 అనిల్ రావిపూడి తీసినప్పుడు నేను చెప్పాను, అనిల్ ఇది ఎంటర్టైన్మెంట్తో పాటు నువ్వు ఒక అద్భుతమైన మెసేజ్ ఇస్తున్నావు, నీకు తెలియట్లేదు దీంట్లో. సో మనం ఎంతసేపు మగాళ్ళ గురించే మాట్లాడతాము, సినిమా అంతా నవ్వుకుంటారు, నువ్వు ఆడాళ్ళ గురించి సీన్ రాసావు చూడు, ఈ సినిమానే మన సినిమా సూపర్ హిట్ చేస్తుంది. ఓకే. నాజర్ గారు చెప్పేసింది ఇట్స్ ఎ ట్రూ. ఓకే. అప్పటి వరకు లేడీస్ మీద నవ్విస్తూ లేడీస్ ఇంపార్టెన్స్ చెప్పినప్పుడు సినిమాని బ్లాక్ బస్టర్ చేసేసారు F2. ఓకే. సో ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ అంటే మనం తీసే సినిమాల ద్వారా సక్సెస్ అవ్వాలి, డబ్బు రావాలి, ఎంతో కొంత వాళ్ళకు ఉపయోగపడేది ఉండాలి. దానివల్ల 100 మంది చూసినప్పుడు 1-2 దాని గురించి రియలైజ్గా మేము చాలా సక్సెస్ అయినట్టు. ఓకే. అంటే మీరు ప్రతి హీరోకి వాళ్ళ కెరీర్లో మరపురాని సినిమా అంటే డెఫినెట్గా ఒక మైల్ స్టోన్ కానీ సినిమా ఇచ్చారు. ప్రభాస్ గారికి మిస్టర్ పర్ఫెక్ట్ కానీ, నెక్స్ట్ మన అల్లు అర్జున్ గారి అసలు కెరీర్ టర్నింగ్ 'ఆర్య' అనేది. దాని తర్వాత డీజే ఇచ్చారు. నెక్స్ట్ మన ఎన్టీఆర్ గారికి 'బృందావనం' అని బ్లాక్ బస్టర్ ఇచ్చారు. రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్ కొంచెం నిరాశపరిచింది. భవిష్యత్తులో అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ అందరూ దిల్ రాజు గారు మళ్ళీ రామ్ చరణ్కి ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని కోరుకుంటున్నారు సార్. ఆ ప్రయత్నాలు ఏమైనా మొదలుపెట్టారు మళ్ళీ? అంటే ఇప్పుడు చరణ్తో ఏ స్క్రిప్ట్ విన్నా ఈ స్క్రిప్ట్ ద్వారా చరణ్కి ఎలా అప్రోచ్ అవ్వచ్చు, ఎలా ఇది కథ చెప్పొచ్చు అని ఆలోచిస్తున్నాను లాస్ట్ 4 months నుంచి. అంటే ఇప్పుడు నాకు 2026లో ఇప్పుడు తమ్ముడు రిలీజ్ అయిన తర్వాత ఇంకొక సినిమా ఉంది, ఆకాశం దాటి వస్తావు. ఆ 2 ఇప్పుడు రిలీజ్ అయిపోతాయి ఇయర్లో. ఇప్పుడు ఆగస్టు నుంచి మొదలు పెడుతున్నాం కొత్త సినిమాలు. రౌడీ జనార్దన అండ్ ఎల్లమ్మ బలగం డైరెక్టర్తో, అండ్ దేతడి అని ఆశిష్తో ఒకటి, అండ్ ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఫైనల్ అయింది. 4 2026లో రీచ్ అవుతాయి, రిలీజ్ అవుతాయి. సో 2026లో మొదలై 27లో రిలీజ్ అయ్యే సినిమాలు ఒక 6 స్క్రిప్ట్స్ చేసి పెట్టుకున్నాం. వాళ్ళు ఫైనల్ స్టేజ్లో ఉన్నాం 6 స్క్రిప్ట్లో. ఓకే. సో ఇప్పుడు ఈ 6 స్క్రిప్ట్లో ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలి, దేంట్లో స్టార్ హీరో ఫిట్ అవుతాడు, దేన్ని ఎలా చేయాలనే ప్యారలల్గా వర్క్ చేస్తున్నాను. ఇంకో 2-3 monthsలో నాకు క్లారిటీస్ వస్తాయి. ఓకే.
సో ఓకే ఇప్పుడు నరేషన్స్కి వెళ్తాం, స్క్రిప్ట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నరేషన్స్కి వెళ్ళేటప్పుడు ఇది ఏ హీరోకి వెళ్దాము, ఇది ఏ హీరోకి వెళ్దాము, ఇది ఎవరితో చేద్దాము అనే దాని మీద వర్క్ స్టార్ట్ చేసాం. దాంట్లో డెఫినెట్గా ఐ వాంట్ అప్రోచ్.